హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 4 రకాల కేక్ రెసిపీస్ని ఓవెన్తో పని లేకుండా ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం చాక్లెట్ కేక్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఇసుక వేసుకోవాలి. ఇసుక లేదు అంటే ఉప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ స్టాండ్ కానీ స్టీల్ స్టాండ్ కానీ పెట్టుకొని మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పంచదార వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్పు వరకు నూనె వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పంచదార పౌడర్, దాన్ని కూడా వేసుకొని ఒక మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే మనం ఒక 3 గుడ్లు తీసుకొని ఈ విధంగా పగలగొట్టి వేసుకోవాలి. మనం ఫ్రెష్ గుడ్లను తీసుకున్నట్లయితే కేక్ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం ఈ గుడ్లను మంచిగా వేసుకున్నాక ఇప్పుడు మనం అదే మిక్సర్తో బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనము దీన్ని ఎంత బాగా బీట్ చేసుకున్నట్లుగా అయితే మనకి కేక్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఒక 8 లేదా 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా బీట్ చేసుకున్నాక మైదా పిండిని వేసుకోవాలి. కొద్దిగా మైదా పిండిని వేసుకుని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఫస్ట్ వేసాం కదా, కొద్దిగా వేసుకొని కొద్దిగా కలిసిన తర్వాత మిగతా సగం కూడా ఇందులో వేసేయాలి. వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్నాక ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇందులోనే మనం వెన్నెలా ఫ్లేవర్ని అంటే వెన్నెలా ఎసెన్స్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మనం చాక్లెట్ పౌడర్ వేసినా సరే ఎసెన్స్ వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కేకు. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కలిసేలా కలుపుకున్నాక కోకో పౌడర్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. పాలు అనేది మనం చిక్కదనాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనం టేస్ట్ చూసుకోవాలి. మనకి ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ రాలేదు అనుకున్నట్లయితే మరికొద్దిగా 1 స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈలోగా మనం కేక్ గిన్నెకి ఈ విధంగా అడుగున కొద్దిగా నెయ్యి వేసుకొని చేత్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సైడ్లు అలాగే అడుగున మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోనే మనం 1 స్పూన్తో మైదా పిండిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం మైదా పిండిని వేసిన తర్వాత ఈ విధంగా గిన్నెని తిప్పుకుంటూ మంచిగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా తిప్పినట్లుగా అయితే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ మిక్స్ని, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే తీసుకున్న కేక్ గిన్నెను బట్టి మనం ఈ మిక్స్ని తయారు చేసుకోవాలి. మనం సగం వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకుంటే మంచిది. అంతకంటే ఎక్కువైతే పైకి ఉబ్బినట్లుగా వస్తుంది. కాబట్టి ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెని ఈ విధంగా ట్యాప్ చేసినట్లుగా అయితే ఏవైనా గాలి బుడగలు ఉంటే పైకి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం ట్యాప్ చేసుకున్నాక ఇందులోనే బాదం పిక్కల్ని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఈ విధంగా పైన చల్లుకోవాలి. చూడండి, ఈ విధంగా చల్లుకున్న తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, దాన్ని మూత తీసి చూసినట్లయితే చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఈ కేక్ గిన్నెను అందులో దించేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చూడండి, ఒక 30 నిమిషాల తర్వాత తీసి చూసినట్లుగా అయితే మనకి కేక్ అనేది ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఎటువంటి తడి లేకుండా మంచిగా ఉడికిపోయింది. మీకు ఇంకా ఉడకలేదు అనుకుంటే మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. చూడండి, ఈ చివర్లు ఈ విధంగా ఒక చాక్తో మంచిగా తీసినట్లుగా అయితే మనకి కేక్ అనేది మంచిగా వచ్చేస్తుంది. దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకుని ఈ విధంగా తిరగవేసుకోవాలి. దీని మీద అంటే ఈ కేక్ గిన్నె మీద ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసినట్లుగా అయితే కేక్ అనేది మంచిగా వస్తుంది. ఈరోజు మనం సూజీ రవ్వతో చాక్లెట్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా మనం 1 కప్పు వరకు సూజీ రవ్వని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పౌడర్లో గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే మనం హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం కొద్దిగా అంటే ఒక 100 ml వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 స్పూన్ల వరకు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, అంటే చాక్లెట్ పౌడర్.
దీనివల్ల మనకు కలర్ వచ్చేస్తుంది. అలాగే హాఫ్ బౌల్ వరకు పాలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మంచిగా కలిసేలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలి. ఒక 30 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఈ విధంగా రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక పక్కకు పెట్టేయాలి. ఈలోగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఇసుక వేసుకోవాలి. ఇసుక వేసుకొని అడుగు భాగాన్ని ఈ విధంగా చేత్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఏదైనా ఒక స్టాండ్ కిందకి పెట్టుకోవాలి. నార్మల్ స్టాండ్ లేకుంటే ఈ విధంగా గ్యాస్ స్టవ్ స్టాండ్ అయినా పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఈలోగా మనం కేక్ గిన్నెని తీసుకొని అడుగు భాగంలో ఒక స్పూన్ వరకు ఈ విధంగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసిన తర్వాత చేత్తో ఈ విధంగా అడుగు భాగం అలాగే సైడ్లు కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అడుగు భాగంలో మనం నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఈ విధంగా రాసుకోవడం వల్ల మన కేక్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది తీసుకునేటప్పుడు. ఈ విధంగా సైడ్లు కూడా మనం ఎంతవరకు అయితే కేక్ వస్తుంది అనుకుంటామో అంతవరకు ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా మైదా పిండిని ఈ విధంగా చల్లుకోవాలి. చల్లుకున్నాక గిన్నెని ఈ విధంగా పైకి లేపి కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల మన కేక్ అనేది సాఫ్ట్గా పైకి లేస్తుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది అడుగు భాగంలో మైదా పిండి ఉండడం వల్ల. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం ఈ బ్యాటర్ని అంతా వేసుకున్నాక గిన్నెకి అంచులు తగలకుండా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఒక టూత్ పిక్తో చూసినట్లుగైతే ఎటువంటి తడి లేకుండా మంచిగా మన కేక్ రెడీ అయిపోయింది కదా. ఒకవేళ తడి ఉన్నట్లుగైతే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా కేక్ గిన్నెని జాగ్రత్తగా కిందకి తీసిన తర్వాత చాకుతో ఈ విధంగా అంచులు వెంబడి మంచిగా ఒకసారి ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత పైన ఒక ప్లేట్ మూత పెట్టుకొని కేక్ గిన్నెని ఈ విధంగా బోర్లించి పైన ట్యాప్ చేసినట్లుగా అయితే ఈ విధంగా చేత్తో మనకి కేక్ అనేది మంచిగా కిందకి వచ్చేస్తుంది. చూడండి ఎక్కడ అంటుకోకుండా మంచి కలర్ఫుల్గా కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూజీ రవ్వ టూటీ ఫ్రూటీ కేక్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మొదటిగా మనం ఒక బౌల్లో 200 ml వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత హాఫ్ కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ రెండింటిని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకోవాలనుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పౌడర్లో గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు అలాగే నెయ్యి దానిలో వేసుకొని ఈ పౌడర్ అంతా మంచిగా కలిసేలా బాగా మరొకసారి బీట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనం ఒక కప్పు వరకు ఈ విధంగా సూజీ రవ్వను కూడా వేసుకోవాలంటే ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్లో కలిసేంత వరకు మనం ఒక 5 లేదా 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనం అంటే కొద్దిగా పాలు తీసుకొని అందులో మనం ఒక స్పూన్ వరకు ఈ విధంగా బటర్ స్కాచ్ ఫ్లేవర్ని వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక పావు కప్పు వరకు పాలను తీసుకున్నాను నేను. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు మనం డైరెక్ట్గా వేసాకంటే ఈ విధంగా పాల్లో వేసి వేయడం వల్ల మనకి మంచిగా కలుస్తుంది. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మంచిగా కలుపుకున్నట్లయితే మనకి కేక్ అనేది మంచిగా పఫీగా వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలి. ఒక 30 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి రవ్వ కూడా మంచిగా నానుతుంది. మీకు ఈ థిక్నెస్ ఉండేలా చూసుకోవాలి. లేదు మీకు ఇంకా చిక్కగా ఉంది అనుకుంటే, గట్టిగా ఉందనుకుంటే మరికొద్దిగా పాలని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అంటే రెడ్ అలాగే గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ అలాగే ఒక స్పూన్ వరకు కిస్మిస్ అలాగే బాదం పప్పులను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని వేయడం వల్ల మనకి కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇసుకని 1 కప్పు వరకు ఈ విధంగా వేసుకోవాలి. ఇసుకని కొద్దిగా తీసుకొని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. నార్మల్ స్టాండ్ లేకపోతే ఈ విధంగా మనం గ్యాస్ పై స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద మంటలో పెట్టుకోవాలి. దీన్ని వేడెక్కనివ్వాలి. ఈలోగా మనం కేక్ బౌల్ తీసుకొని ఈ విధంగా 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా ఈ అడుగు భాగం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా మనం తిరిగేసేటప్పుడు మంచిగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా అంచుల వెంబడి కూడా మనకి కేక్ ఎంతవరకు వస్తుంది అనుకుంటే అంతవరకు ఈ విధంగా అంచులకు కూడా నెయ్యిని రాసుకోవాలి. ఈ విధంగా మంచిగా నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా మైదా పైన ఈ విధంగా చల్లుకున్నట్లుగా అయితే మనకి నీట్గా సాఫ్ట్గా వస్తుంది పైన. చూడండి, ఒకసారి ఈ విధంగా ఈ గిన్నెని ఒకసారి ఈ విధంగా తిప్పుతూ ఈ విధంగా మనం చేసుకున్నట్లుగా అయితే మనకి కేక్ అనేది స్మూత్గా పైన వస్తుంది. ఇప్పుడు దీని మీద టూటీ ఫ్రూటీని కూడా గ్రీన్ అలాగే రెడ్ కలర్ వేసుకోవాలి. ఈ విధంగా మనం టూటీ ఫ్రూటీలు అలాగే కిస్మిస్లు అలాగే బాదం పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అడుగు భాగాలను యాడ్ చేయడం వల్ల మనం కేక్ తిరిగేసేటప్పుడు పైన ఇవన్నీ మనకి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా అడుగు భాగంలో కూడా కొన్ని ఉంచుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. కొన్ని మనం రవ్వ కలిపేటప్పుడు అందులో వేసుకోవాలి. అలాగే ఆఖరణ ఈ విధంగా అడుగు భాగాన్ని కూడా వేసుకున్నట్లుగా అయితే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఈ బ్యాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత వేడెక్కిన గిన్నెలోకి జాగ్రత్తగా అంచులు తగలకుండా మనం పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు టూత్ పిక్తో చూసినట్లుగా అయితే మనకి తడి ఉందా లేదో చూద్దాం. తడి లేకుండా మంచిగా రెడీ అయిపోయింది. ఒకవేళ తడి ఉన్నట్లుగా అయితే మరొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా జాగ్రత్తగా బయటకు తీసిన తర్వాత చాకుతో ఈ విధంగా అంచులు వెంబడి చాకుతో తీసినట్లుగా అయితే మనం కేక్ని తిరగవేసేటప్పుడు ఈజీగా కిందకి వచ్చేస్తుంది. లేదంటే అంచులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి కాబట్టి చాకుతో ఈ విధంగా చుట్టూ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసిన తర్వాత పైన ప్లేట్ మూత పెట్టుకొని కేక్ బౌల్ని ఈ విధంగా తిరిగేసి చేతులతో పైనుండి ట్యాప్ చేసినట్లుగా అయితే మనకి కేక్ అనేది ఈజీగా కిందకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా సాఫ్ట్గా పఫీగా ఉండే టూటీ ఫ్రూటీ కేక్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం 1 కప్పు వరకు పంచదారని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు నూనెను కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పంచదార పౌడర్, దాన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ విధంగా నూనెలో వేసిన తర్వాత ఒక మిక్సర్ తీసుకొని ఈ విధంగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తిన్నట్లుగా అయితే పంచదారని మరో 3 స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం ఒక మిక్సర్తో బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లుగా అయితే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా ఈ రెండు బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఒక 3 గుడ్లను తీసుకొని వేసుకోవాలి. మనం గుడ్లను ఫ్రెష్ గుడ్లను తీసుకున్నట్లుగా అయితే మనకి కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ముందుగానే చెక్ చేసుకొని గుడ్లు వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఒక హ్యాండ్ బ్లెండర్ అయినా తీసుకోవాలి, లేదంటే ఈ విధంగా మిక్సర్తో మనం బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకున్నట్లుగా అయితే మన కేక్ అనేది అంత పఫీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం సుమారు ఒక 8 లేదా 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. జల్లించి పెట్టుకున్న ఈ మైదా పిండిని వేసుకోవాలి. ముందుగానే మనం జల్లించి పెట్టుకోవాలి. అలా జల్లించి పెట్టుకుంటే మన కేక్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా వేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం బేకింగ్ పౌడర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని, ఒక చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను.
ఈ విధంగా మనం వెన్నెల ఎసెన్స్ని కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ఈ విధంగా వెడల్పాటి గిన్నె పెట్టిన తర్వాత కొద్దిగా ఇసుక వేసుకోవాలి. మీరు ఇసుక లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. చూడండి ఇసుక మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాక హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈలోగా మనం కేక్ గిన్నెని తీసుకొని ఈ విధంగా కేక్ గిన్నెపై కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తంగా కేక్ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం చేత్తో అన్ని వైపులా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నెయ్యి రాసుకొని మంచిగా స్ప్రెడ్ చేయడం వల్ల మనం కింద అనేది కేక్ అంటుకోకుండా మంచిగా పైకి వస్తుందన్నమాట. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా మైదా పిండిని ఈ విధంగా మనం ఒక జాలీలో వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్లుగా వేసుకోవాలి. ఈ విధంగా మనం పిండిని అంతటిని వేసుకోవాలి. మనం కేక్ గిన్నె తీసుకునే హైట్ అలాగే వెడల్పుని బట్టి కూడా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి మనం సగం కంటే ఎక్కువ కానీ సగం వరకు కానీ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పైకి ఉబ్బిపోతుంది. కింద వరకు ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు వచ్చేటట్లు మాత్రమే చూసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం ఈ మిక్స్ అంతటిని వేసుకున్నాక ఇప్పుడు టూటీ ఫ్రూటీస్ని కూడా వేసుకోవాలి. మనకి చాలా కలర్స్లో దొరుకుతాయి బయట మార్కెట్లో. ఇక్కడ నేను గ్రీన్ అలాగే రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనం పైనే వీటిని చల్లుకోవాలి. మనం బేకింగ్ సోడా వాటితో పాటుగా ఇవి కలిపేసినట్లుగా అయితే మనకి మధ్య మధ్యలో ఉంటాయి కానీ పైకి కనిపించవు కదా. మనం ఈ విధంగా పైన యాడ్ చేసుకున్నట్లుగా అయితే ఇవన్నీ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. మనం కేక్ తిరగవేసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. చూడండి ఆ విధంగా యాడ్ చేసుకున్నాక ఈలోగా మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఇసుకతో గిన్నె, అది వేడెక్కింది కదా, బాగా వేడెక్కింది. దానిపైన ఈ గిన్నెని దించేయాలి. ఆ విధంగా పెట్టిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత చూసినట్లుగా అయితే మనం చెక్ చేద్దాం. చూడండి ఒక టూత్పిక్తో ఈ విధంగా చెక్ చేసుకున్నట్లుగా అయితే మనకి ఏమాత్రం తడి లేకుండా మంచిగా కేక్ రెడీ అయిపోయింది. చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా కేక్ అంచులు వెంబడి ఒక చాక్తో ఈ విధంగా మంచిగా తిప్పినట్లుగా అయితే మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్ పెట్టుకొని గిన్నెని ఈ విధంగా తిరిగేసుకోవాలి. కేక్ గిన్నె పైన ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా ట్యాప్ చేసినట్లుగా అయితే చూడండి ఈ విధంగా కొట్టినట్లుగా అయితే కేక్ అనేది మనకి మంచిగా దిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగా రెడీ అయిందో కేకు. చెప్పాను కదా టూటీ ఫ్రూటీస్ కూడా చక్కగా పైకి తేలాయి. చాలా స్పాంజీగా ఉంటుంది. అలాగే పఫీగా ఇలా నోట్లో పెడితే కరిగిపోయినట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.